ఈస్ట్ జోన్ డీసీపీ డాక్టర్ బి బాలస్వామి మీడియా సమావేశంలో కీలక వివరాలు వెల్లడించారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేసిన ఇద్దరు నిందితులను సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిజామాబాద్కు చెందినటువంటి ఉషికెల విజయ్, అంబా మురళి అనే వ్యక్తులు పేదల 2 పడకల గదుల ఇళ్ల కలను నెరవేరుస్తామని ఆశ చూపించి ఒక్కొక్కరి నుంచి 1,00,000, 2,00,000, 3,00,000 రూపాయల వరకు వసూలు చేసినట్లుగా దర్యాప్తులు వెల్లడైంది. బాధితుల నమ్మకాన్ని పొందేందుకు ఆర్డీఓ అధికారి సంతకాలను ఫోర్జరీ చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరైనట్లుగా నకిలీ పత్రాలు సృష్టించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిందితులు గత 5 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతూ ఉండగా సాంకేతిక ఆధారాలు మరియు ఫిర్యాదుల ఆధారంగా ప్రత్యేక దర్యాప్తు చేపట్టి వారిని పట్టుకున్నట్లు డీసీపీ తెలిపారు. నగరంలోని వేర్వేరు పోలీస్ స్టేషన్లలో మొత్తం 18 మంది బాధితులు ఫిర్యాదులు చేసినట్లు వెల్లడించారు. నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఈరోజు సుల్తాన్ బజార్ పిఎస్ పరిధిలో సెప్టెంబర్లో రిపోర్ట్ అయినటువంటి ఒక క్రైమ్లో ఇద్దరు అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క క్రైమ్ యొక్క విశేషాలు ఏంటి అంటే, సరస్వతి అనే ఈమె ముద్రాజు కమ్యూనిటీ సోషల్ వర్కరు, బడి చౌడిలో ఉంటుంది. ఈమెకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని ఒక ఉసికేల విజయ్ అనే పర్సన్ డబుల్ బెడ్రూమ్ మీకు ఇప్పిస్తామని పరిచయం అయ్యి ఆమెతోటి దాదాపు 3 లక్షలు తీసుకొని ఆమెను చీట్ చేయడం జరిగింది. వీడిని అడిగినప్పుడు వీడు అంబం మురళి అనే అతను వీడు ఆర్డీఓ ఆఫీస్లో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. సో మీకు అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి వివిధ ప్రదేశాల్లో డబుల్ బెడ్రూమ్ అలాట్ చేస్తామని వీళ్ళు ఫేక్ అలాట్మెంట్ లెటర్స్ కూడా ఇట్లా తయారు చేసి ఆర్డీఓ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి ఇవ్వడం జరిగింది. ఇట్లా మనకు దాదాపు 18 మంది నుంచి 39 lakhs వసూలు చేశారు 18 మెంబర్స్ నుంచి. సో ఇట్లాంటి ఫేక్ లెటర్స్ ఇచ్చి వాళ్ళకు నువ్వు మోసం చేయడం జరిగింది. సో ఇందులో ఇద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ చేసినాము. ఈ ఇద్దరు రెసిడెంట్స్ కూడా నిజామాబాద్కు చెందిన వాళ్ళు. ఇందులో వీళ్ళని అరెస్ట్ చేయడానికి దాదాపు లాస్ట్ 3 months నుంచి మన ఏసీపీ సుల్తాన్ బజార్, మట్టయ్య మరియు ఎస్హెచ్ఓ సుల్తాన్ బజార్ అండ్ డిఐ సుల్తాన్ బజార్ వీళ్ళ క్రైమ్ టీం అందరూ కూడా శాయశక్తులా ప్రయత్నించి మనకు నిజామాబాద్లో వీళ్ళు తప్పించుకొని తిరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి వీళ్ళని పట్టుకొని రావడం జరిగింది. సో ఇందులో దాదాపు 18 మెంబర్స్ తోటి 39 lakhs కూడా చీట్ చేశారు. ఈ స్టాంప్స్ కూడా వీళ్ళు అంతా ఏంటి అంటే ఒక కుమ్మక్కైపోయి ఎక్కడనో నిజామాబాద్లో తయారు చేసినట్టు తెలుస్తుంది. సో ఈ నిజామాబాద్లో కూడా ఆ స్టాంప్ వెండర్ ఎవరైతే తయారు చేసారో వాళ్ళని కూడా నెక్స్ట్ అరెస్ట్ చేస్తారు. గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్వే ఇవి దాదాపు ఎప్పటి నుంచి నడుస్తూ ఉంది? 2019-20 నుంచి. ఇది లాస్ట్ ఇయర్ ఈ అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చింది. ఇది 10/9/2024, 29, 23. నాకు ఓన్లీ డబుల్ బెడ్రూమ్ చీటింగే చేసి ఒక 18 మెంబర్స్ని చీటింగ్ చేసి 39 lakhs తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. రిమైనింగ్ కూడా వీళ్ళను కస్టడీ తీసుకొని ఇంకా ప్రాపర్గా వెరిఫై చేసి అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అంటే ఫోన్లో ఏవైతే కాంటాక్ట్ నెంబర్లు ఇస్తారో వాళ్ళు నాట్ ఓన్లీ ఇప్పుడు వాళ్ళకు కాంప్లైనెంట్ కూడా దాదాపు 2 సంవత్సరాల నుంచి అబ్స్కాండింగ్లో ఉన్నాడు అనమాట. కాంప్లైనెంట్ కూడా కాంటాక్ట్లో లేడు. బట్ వీడు తప్పించుకొని తిరుగుతూ ఉంటే ఆమె ఎక్కడ వాళ్ళ పక్క ఇట్లా మమ్మల్ని మోసం చేశాడని మనకు సెప్టెంబర్లో కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇద్దరు కూడా నిజామాబాద్ లోకల్ వాళ్ళు. లేడీ ఇక్కడే హైదరాబాదు. ఈమె ఉసికాయల విజయ్ అని వీడు ఇక్కడ లోకల్లో ఉండేవాడట. లోకల్లో మన సుల్తాన్ బజార్లోనే పని చేసుకుంటూ ఉండేవాడు. సో వీడు నాకు తెలిసిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు. అతను ఆర్డీఓ ఆఫీస్లో పనిచేస్తాడు. సో అతనికి మనం మనీ ఇచ్చేస్తే డబుల్ బెడ్రూమ్స్ అలాట్ చేస్తాడని వీడు పరిచయం చేసిండు అనమాట. సెకండ్ పర్సన్ కమ్యూనిటీ ఫంక్షన్లో పరిచయస్తులు సేమ్ విలేజ్.
39 lakhs 39 lakhs వీళ్ళు వసూలు చేశారు. 2001 నుంచి 2021 నుంచి 23-24 వరకు కూడా వసూలు చేసిర్రు. మొత్తం ఖర్చు పెట్టేశారు. ఈ ఆర్డర్స్ కూడా ఇచ్చారు వాళ్ళకి, అలాట్మెంట్ ఆర్డర్స్ 23-24లో నక్లెస్ రోడ్లో అని, తర్వాత డిఫరెంట్ ప్లేసెస్లో. వీళ్ళు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళు ఏంటి అంటే, నేను ఆర్డీఓ ఆఫీస్ లో పనిచేస్తున్నా అని వాడు చెప్పాడు అనమాట. హైదరాబాద్ ఆర్డీఓ సంతకాలు చేసిండు, ఫేక్ సంతకాలు. వీళ్ళకేం లేదు పెట్టి, వీళ్ళు ఖర్చు పెట్టేశారు. వాళ్ళు చదువులే, ఓడేమో ఎలక్ట్రీషియన్, వీడు అంబ మురళి అని, అదే ఈజ్ A2 అసిస్టెంట్ డైరెక్టర్ అని ఎవడైతే క్లెయిమ్ చేస్తున్నాడో వాడు ఎలక్ట్రీషియన్ పని చేస్తాడు. తర్వాత ఫస్ట్ అతను ఫైనాన్షియల్ ఆఫీస్లో కలెక్షన్ బాయ్గా పనిచేస్తున్నాడు. మనకి ఇప్పటి వరకు అయితే 18 మెంబర్స్ చీట్ చేసినట్టు ఇవి కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు చేసేసి మళ్ళీ వాట్సాప్లో పంపిస్తున్నారు అనమాట. వాళ్ళు మీకు ఇది ఇక్కడ అలాట్ అయింది అని. వాళ్ళు అక్కడ పోయినప్పుడు అక్కడ ఏమి ఉండదు. అంటే పబ్లిక్ కూడా ఏంది అంటే 1 lakh కొందరు 50,000 1 lakh అట్లా ఉన్నప్పుడు ఇక ఫోన్లే అన్నట్టు కూడా అది కూడా అవుతుంది. సిటీలోనే డిఫరెంట్ ఏరియాస్, అంటే ఎవరైతే మనకు కంప్లైంట్ సరస్వతి ఆమె పరిచయస్తులు, ఆమె దోస్తులు, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఒక వ్యక్తి ద్వారా మిగతా వ్యక్తులు ఆశపడి వచ్చారు, ఆ రకంగా మోసపోయారు. 50,000 డబుల్ బెడ్రూమ్ లో వస్తుందంటే అట్లా లిటెడ్ పీపుల్